కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత తగ్గుతోందా? ఉప ముఖ్యమంత్రిని కూటమి పక్షంలోని పెద్ద పార్టీ తెలుగుదేశం నేతలు పక్కన పెట్టేస్తున్నారా? ఇలాంటి అనుమానమే కలుగుతుంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం కోసం మోడీ రాక సందర్భంగా వేసినటువంటి ఆహ్వాన పత్రంలో తొలుత పవన్ కళ్యాణ్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ బొమ్మ వేయడానికి కూడా ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. తొలుత రిలీజ్ చేసినటువంటి ఆ ప్రకటన మీద సోషల్ మీడియా నిండా పెద్ద స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జనసేన కార్యకర్తలు అనేక రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ సవరించి నారా లోకేష్తో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ముద్రించి కొత్త ఆహ్వాన పత్రాలని అందుబాటులోకి తీసుకొచ్చారు. అది ప్రధానమంత్రి కార్యక్రమం, ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారంగానే అనుసరించారు అని సర్దుకుందామని అంటే, ఇప్పుడు నారా లోకేష్ వెళ్ళి శంకుస్థాపన చేసినటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రకటనలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ చిత్రం దర్శనం ఇవ్వలేదు. కేవలం నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపించారు. పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎందుకు విస్మరించారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అదే సమయంలో తన శాఖ పరిధిలోని వ్యవహారం కానప్పటికీ నారా లోకేష్ స్వయంగా శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఆయన ఐటీ, విద్యాశాఖ రెండు కీలకమైనటువంటి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ రెండు శాఖల పరిధిలోని వ్యవహారాలైతే ఆయనకి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఎవ్వరూ అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ సోలార్ ఎనర్జీ అన్నది ఎనర్జీ డిపార్ట్మెంట్, అంటే గొట్టిపాటి రవి మంత్రిగా ఉన్న శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం. నారా లోకేష్ది పెద్ద బొమ్మ వేసి గొట్టిపాటి రవిది చిన్న బొమ్మగా ముద్రించి ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధిత శాఖ మంత్రిని కూడా గౌరవించినట్టుగా సరిపెట్టారు. మరి ఉప ముఖ్యమంత్రికి ఏమైంది? గొట్టిపాటి రవి ఉన్నారు, నారా లోకేష్ పెద్ద బొమ్మ ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నారు, నరేంద్ర మోదీ ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి బొమ్మని ఎందుకు విస్మరించారు? చాలా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఏడాదిన్నర క్రితం తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి టీడీపీ నేతలు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు. అన్నింటా పవన్ కళ్యాణే అన్నట్టుగా సాగారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి గౌరవం చూసి జనసేన శ్రేణులు కూడా పొంగిపోయారు. ప్రభుత్వంలోనూ ఇతర అన్ని వ్యవహారాలను కూడా జనసేనకి అదే రీతిలో ప్రాధాన్యత ఉంటుంది అని భావించారు. పొత్తు పెట్టుకున్న తర్వాత తొలుత 24 సీట్లను ప్రకటించి ఆఖరికి 21 సీట్లతో సరిపెట్టారు. అయినా సరే దాన్ని కూడా సరిపెట్టుకుని కూటమికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జనసేన శ్రేణులు విస్తృతంగా పనిచేశారు. అంతా చేసి ఫలితం వచ్చింది, అధికారం దక్కించుకున్నారు, అధికారాన్ని పంచుకుంటున్నారు. ఏడాది కాలం అవుతుంది. ఇప్పుడు రాను రాను పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసే ప్రయత్నం మొదలయ్యిందా అనేటువంటి సందేహాలు వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చాటుతున్నాయి. అమరావతి ప్రారంభోత్సవం నుంచి ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ శంకుస్థాపన వరకు ఈ పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా చూస్తుంటే నెమ్మదిగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతని తగ్గించేసే ప్రయత్నంలో టీడీపీ నాయకత్వం ఉంది అనేటువంటి వాదనకు బలం చేకూరుతోంది. మరి నిజంగానే ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారా? లేకుంటే పవన్ కళ్యాణ్కి అక్కడ అవసరం లేదు కాబట్టి గుంతకల్లులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పవన్కి సంబంధం లేదు అనేటువంటి విషయంతో విస్మరించేశారా? కారణం ఏదైనప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా సముచిత స్థానం కట్టబెట్టాము అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో జనసేన అధినేతకు కూడా అదే రీతిలో గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత టీడీపీ నాయకత్వం మీద ఉంటుంది. కానీ తనకు సంబంధం లేనటువంటి అన్ని శాఖల వ్యవహారాల్లోనూ నారా లోకేష్ వేలెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేస్తూ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయనకి సంబంధం లేని శాఖ అంటూ చెప్పడాన్ని ఏమనాలి? అదే ఇప్పుడు జనసేన శ్రేణుల్లో అనేక రకాలుగా అసంతృప్తికి, అలకలకు, అసహనానికి కారణమవుతుంది. మరి ఎంతకాలం ఈ రీతిని ఉంటుంది? తెలుగుదేశం పార్టీ తన తీరు మార్చుకుని పవన్ కళ్యాణ్కి సంపూర్ణంగా ప్రాధాన్యత ఇచ్చేదానికి సిద్ధమవుతుందా? లేకుంటే క్రమంగా దూరం చేసేసేదానికి తెగిస్తుందా? ఇదే కీలకమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక మార్పులకి ఆస్కారం ఇచ్చే వ్యవహారం.